బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పంజాగుట్ట పోలీసుల ముందు విష్ణుప్రియ, రీతి చౌదరి హాజరు కానున్నారు. రెండోసారి ఇవాళ హాజరు కావాలంటూ గత విచారణలోనే పోలీసులు ఆదేశించారు. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన విష్ణుప్రియ తనపై పంజాగుట్టలో నమోదైన కేసు క్రాస్ చేయాలని పిటిషన్ వేశారు. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. ఒకే అంశంపై 2 కేసులు ఎలా నమోదు చేస్తారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు నిర్ణయం తర్వాత విష్ణుప్రియ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బెట్టింగ్ యాప్స్ కేసులో ఇటు పంజాగుట్టలో 11 మంది, అటు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 25 మంది పైన కేసులు నమోదు చేసి దాంట్లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పిలిపిస్తా ఉన్నారు. గత విచారణ సందర్భంగా విష్ణుప్రియ, రీతు చౌదరి, టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ నలుగురు హాజరయ్యారు. నిన్న వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి శ్యామల కూడా పంజాగుట్ట పోలీసుల ముందు హాజరయ్యి విచారణ ఎదుర్కొని అనంతరం మీడియాతో మాట్లాడి వెళ్లిపోయింది. మొదటి విచారణ సందర్భంగా విష్ణుప్రియ, రీతు చౌదరిని ఈ నెల 25వ తేదీన అంటే ఈ రోజు పోలీసుల ముందు హాజరవ్వాలంటూ కూడా గత విచారణ సందర్భంగా పోలీసులు ఆదేశించడంతో ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు హాజరవ్వాల్సి ఉంది. విష్ణుప్రియ ఇప్పటికే హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. తనపై నమోదైనటువంటి మియాపూర్ కేసు సంబంధించి పంజాగుట్టలో నమోదైనటువంటి ఈ 2 కేసుల విషయంలో తన పేరుని క్వాష్ చేయాలని, ఎఫ్ఐఆర్ లో నుంచి తన పేరుని తొలగించాలని, 2 కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు తనకు అనుకూలమైనటువంటి తీర్పులు కావాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గత విచారణ సందర్భంగా కూడా వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి శ్యామల సైతం కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా రిలాక్సేషన్ పొంది అరెస్ట్ చేయకుండా సోమవారం నాడు పోలీసుల ముందు విచారణకు హాజరైంది. విష్ణుప్రియ కూడా సేమ్ అదే పద్ధతిలో కోర్టుని ఆశ్రయించి అరెస్ట్ చేయకుండా తన పేరుని క్వాష్ చేయాలనే ఒక ఉద్దేశంతో కోర్టుకు వెళ్లి తనపై ఒకే అంశానికి సంబంధించి 2 కేసులు ఎలా నమోదు చేస్తారంటూ కూడా వీటి విషయంలో సవాల్ చేస్తూ కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి అనంతరం విష్ణుప్రియ హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. కోర్టు విష్ణుప్రియకు అనుకూలంగా ఇస్తుందా, వ్యతిరేకంగా ఇస్తుందా, తనని అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు ఇస్తుందా, దర్యాప్తు సగంలో ఉండగా ఈ రకంగా మేము క్వాష్ విషయంలో గానీ అరెస్ట్ విషయంలో గానీ జోక్యం చేసుకోలేమని కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందనే దానిపై కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. కోర్టు ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీసుల ముందు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇంతకు ముందుకు ఎన్ని గంటలు విచారించారు, ఇప్పుడు ఎన్ని గంటలు విచారించే అవకాశం ఉంది? విష్ణుప్రియ గత విచారణ సందర్భంగా 10:30-11 గంటలకు వస్తే రాత్రి 9:30 సుమారు 12 గంటలకు పైగా విష్ణుప్రియని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారించారు. ఉదయం జరిగినటువంటి విచారణ సందర్భంగా విష్ణుప్రియ ఫోన్ ని సీజ్ చేసినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో అన్ని పరిశీలించిన తర్వాత ఎన్ని బెట్టింగ్ యాప్స్ కి విష్ణుప్రియ ప్రమోట్ చేసింది, ఆ బెట్టింగ్ ద్వారా ఎన్ని డబ్బులు తీసుకుంది, ఆ ట్రాన్సాక్షన్ గల వివరాలన్నీ కూడా పోలీసులు పరిశీలించిన తర్వాతే పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి పంపించి 20వ తేదీన మళ్లీ పోలీసుల ముందు హాజరవ్వాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో కోర్టును అప్రోచ్ అవడం జరిగింది. రీతు చౌదరి సుమారు 6-7 గంటల పాటు విచారించినటువంటి పోలీసులు మళ్లీ 25వ తేదీన రావాలంటూ కూడా రీతు చౌదరికి ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు రీతు చౌదరి కోర్టు ఆశ్రయించలేరు కానీ పోలీసుల ముందు మాత్రం హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. విష్ణుప్రియ కోర్టు నిర్ణయాన్ని బట్టి హాజరయ్యేటువంటి ఛాన్స్ ఉంది. విష్ణుప్రియ మాత్రం విచారణలో భాగంగా ఈ రోజు పంజాగుట్ట పోలీసుల ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ రోజు హాజరైన తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ వివరాలు, ఆ బెట్టింగ్ యాప్స్ తో వీరికి ఉన్నటువంటి లావాదేవీలు, అగ్రిమెంట్లు, ఎవరు చెప్తే ఈ తప్పుడు ప్రచారాన్ని కొనసాగించారు అనే దానిపై కూడా ఈ రోజు క్వశ్చన్ చేసి ఆ వివరాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేసుకుని ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.